సింధుని సింధు అనకుండా షింధు అని అంటే ఎలా ఉంటుంది? నాకు మాత్రమే తెలుసు అది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని. అసలు మా పేరెంట్స్ నాకు పెట్టిన పేరేమో లక్ష్మీ సింధూజ. కానీ కొందరు చుట్టాలు వేసిన కామెంట్స్ వల్ల మా అమ్మ మా నాన్న నా పేరు స్కూల్లో ఏమో లక్ష్మీ సింధు అని మాత్రమే రాయించారు. సరే ఇది బాగుంది కదా అనుకుంటే సడన్గా ఎయిత్లో స్కూల్ మారాల్సి వచ్చింది. నేను అప్పటి వరకు బీబీఆర్ స్కూల్లో చదివేదాన్ని. స్కూల్ చాలా దూరం అయిపోయింది, అవుట్స్కట్స్కి మార్చారు అని మా నాన్న తీసుకొచ్చి అప్పుడు ఆ లోకల్లో రాఘవేంద్ర స్కూల్ ఫేమస్ అని అక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది స్టోరీ. ఎయిత్లో టీసీ రాసినప్పుడు ఆ స్కూల్ క్లర్క్ లక్ష్మీ సింధు అని రాశాడు, బట్ ఐ దగ్గర క్రాస్ మార్క్ పెట్టి పైన హెచ్ కూడా రాశాడు. మాకు అంత అవేర్నెస్ లేదు అప్పట్లో అది అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని. అండ్ ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఈ స్కూల్ వాళ్ళు కూడా ఏం పాయింట్అవుట్ చేయలేదు ఇది ప్రాబ్లం అవుతుంది అని. మేము కూడా అలానే కంటిన్యూ అయిపోయాము. ఎస్ఐఎన్డిహెచ్యు అనే రాసుకుంటున్నాను నేను నా ప్రతి ఎగ్జామ్స్లో అన్నిట్లో. బట్ సడన్గా 10th క్లాస్లో ఐసీఆర్స్ రాసినప్పుడు నా పేరు ఎస్హెచ్ఐఎన్డిహెచ్యు అని రాశాడు ఆయన. షాక్. ఎందుకు ఇలా రాశారంటే నీ టీసీలో ఇలా ఉంది అని. అప్పుడు చెప్పలేదు కదా అంటే ఏం పలకలేదు ఆయన. సరే అని నేను ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పాను, నాన్న ఇట్లా చేశారు, నాతో బలవంతంగా సైన్ పెట్టించుకున్నారు స్కూల్లో ఆ స్పెల్లింగ్తో అని. మా నాన్న వచ్చి అడిగాడు స్కూల్లో. అప్పటికే స్కూల్ వాళ్ళు లేదు, మేము డియూ ఆఫీస్కి పంపించేసాము రాసేసి, మేమేం చేయలేమన్నారు. సరే ఎగ్జామ్స్ అయ్యాక చూసుకుందాంలే అని మా నాన్న వదిలేశాడు. ఎగ్జామ్స్ అయ్యాక మా నాన్న సిక్ అయ్యారు. ఇంకా నేను నా పేరు మార్చుకోలేదు. ఇప్పటికీ ప్రతి ఒక్క చోట నా పేరు ఎస్హెచ్ఐఎన్డిహెచ్యు అనే ఉంటుంది. ఇప్పుడు అలా రాస్తే ప్రాబ్లం ఏంటనుకుంటున్నారా? మ్యాక్సిమం ఇప్పటికీ నన్ను మీట్ అయిన చాలామందికి కూడా నా పేరు ఎస్హెచ్ఐఎన్డిహెచ్యు అనే తెలియదు, ఎస్ఐఎన్డిహెచ్యు అనే రాస్తుంటారు ఈమెయిల్స్లో కూడా. సరే ఈమెయిల్స్ వరకు ఓకే, అఫీషియల్స్వి కాదు కదా అని వదిలేస్తుంటాను నేను కూడా. మేజర్ ప్రాబ్లం ఎక్కడంటే ఆఫీస్లో అందరూ లక్ష్మి అని ఆపేస్తారు. ఎంత అక్వర్డ్గా ఉంటుంది అసలు మీ పేరుని ఎవరు పలకలేకుంటే. దెన్ ఐ నీడ్ టు కరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా పేరు సింధు, కాల్ మీ సింధు అని చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఈ పెయిన్ చాలా ఉంటుంది, చాలా హారబుల్ కూడా ఉంటుంది. చాలా ఈ స్పెల్లింగ్ వల్ల ఆ లైఫ్లో చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎస్హెచ్ఐఎన్డిహెచ్యు అని ఉండడం వల్ల. కొంతమంది ఏంటి న్యూమరాలజీనా అని అడుగుతారు. అరే ఈ రీజన్ ఏదో బాగుందని అనిపించింది. తర్వాత నేను ఇంకా నా లైఫ్లో ఆ క్లర్క్స్ని ఇద్దరిని తిట్టుకొని రోజు అంటూ లేదు. ఇప్పటికీ ఎవ్రీ సింగిల్ డే తిట్టుకుంటాను. అలా తిట్టుకోవడం వాళ్ళకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. నా పేరు ఒక్కటి తప్పు రాస్తే ప్రాబ్లం లేదు, బట్ ఆ ఇయర్ ఆ స్కూల్లో ఇంకో అబ్బాయి పేరు కూడా తప్పు రాశారు. సో ఎంత కేర్లెస్ ఉన్నారు చూడండి.